నగదు తక్కువ బంగారం ఎక్కువ బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ విజయవాడ బెంగళూరు వైజాగ్. బట్ ఒక తెలుగు అమ్మాయి కన్నడ ఇండస్ట్రీకి వచ్చి మాకన్నా ఇలా ఎదిగిపోతుంది ఏంట్రా అనేది స్టార్ట్ అయింది కదా ఆ టైంలో బాగా. ఉండింది, కొంచెం ఉండింది. కాకపోతే నేను కొంచెం రాజ్ కుమార్ గారి ఫిల్మ్స్ కూడా చేయడం వలన వాళ్ళకంటే పైన ఎవరు లేరు కదా, అందుకని పెద్ద క్రిటిసిజం వచ్చేది కాదు. రెండోది ఎక్కడో ప్రజల్లో ఎక్కడో కూడా అమ్మ కూడా కన్నడ యాక్ట్రెస్ అవడం మూలాన వాళ్ళు ఈ అమ్మాయి వేరే అన్న పెద్ద థాట్ వాళ్ళకు కూడా రాలేదు. ఓకే, వాళ్ళు కూడా కన్నడ అమ్మాయి అనేసుకుంటారేమో. కన్నడ రాదు అప్పటికి మీకు కూడా? వచ్చు, కొంచెం వచ్చు, కొంచెం కొంచెం వచ్చు. అంటే అమ్మ వాళ్ళు, మా అమ్మమ్మ యాక్చువల్లీ ఫ్రమ్ కన్నడ, బళ్ళారి డిస్ట్రిక్ట్. అది కూడా కొంత ఉంది నాకు. దానివల్ల చిన్నప్పుడు అమ్మ వాళ్ళు మేము అర్థం చేసుకోకూడదని సీక్రెట్స్ మాట్లాడుకునేవాళ్ళు కన్నడలో. ఓకే, రాను రాను అవి మాకు అర్థమైపోయింది, సీక్రెట్స్ అర్థమైపోయింది. సో అలా కన్నడ ఎక్కేసింది. ఇంకా కన్నడ కొంచెం చెన్నైలో ఉండడం వల్ల తమిళ్ వచ్చింది. అలా మలయాళం కొంచెం చేశాను కాబట్టి మలయాళం వచ్చింది. సో ఎక్కువ మంచి పేరు వచ్చిన సినిమాలు అంటే హీరో రాజ్ కుమార్ చెప్తారా, విష్ణువర్ధన్ గారు చెప్తారా? రాజ్ కుమార్ గారి తర్వాత నేను హీరోయిన్ ఓరియంటెడ్ కొన్ని చేశాను, నాకు అవార్డ్స్ వచ్చిన ఫిలిమ్స్. అవన్నీ కూడా చాలా మంచి పేరు వచ్చింది. ఓకే, మంచి పేరు వచ్చాయి. అండ్ పాటల మూలంగా కూడా చాలా మంచి హిట్ సాంగ్స్ చేశాను. సో అంటే కర్ణాటక నిన్న కూడా ఎవరో నాకు అక్కడి నుంచి ఫోన్ చేసేదో ఫంక్షన్కి పిలిచారనమాట, షోలాపూర్లో. అంటే వెళ్ళగలుగుతానో లేదో నాకు తెలీదు. వాళ్ళు చేసి అదే చెప్తున్నాను, వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఆ పాటలన్నీ పాడేసి, నా ఒక పాట ఉంది కావేరి ఏక ఓడువే అని, ఫేమస్ సాంగ్ అనమాట. అంటే కావేరి అంటే కర్ణాటక కావేరి నది, వాళ్ళకి దే ఐడెంటిఫై విత్ కావేరి కదా, అందుకని కావేరి ఏక ఓడువే అని డాక్టర్ రాజ్ కుమార్ తోటి ఫేమస్ సాంగ్ ఉంది. ఓకే, అయితే నిన్న వాళ్ళు మీరు తప్పకుండా రావాలి, మీరు కావేరి అనుకుంటున్నాం మిమ్మల్ని అలాగే అనేసి, ఇన్సిడెంటల్లీ రుతురాగంలో నా పేరు కావేరి. ఓకే, మీరు పాటలు కూడా చాలా అద్భుతంగా పాడతారు కదా. లేదు అసలు ఓన్లీ లిప్సింగే. లిప్సింగే చాలా ఇష్టం, పాట డాన్స్ అంటే ఇష్టం, కానీ చాలా కాన్షియస్ నేను, బాగుండదు పాడలేనని పాడను. ఓకే, ఎలా ఉండేది కన్నడ రాజ్ కుమార్ గారు అంటే దేవుళ్ళలాగే చూస్తారు అందరూ. నేను చెప్పేది ఓన్లీ కన్నడ ఇండస్ట్రీ కాదు, ఆ టైంలో తెలుగు ఇండస్ట్రీ కానీ తమిళ ఇండస్ట్రీలో ఉన్న గొప్ప గొప్ప యాక్టర్స్ లైక్ చిరంజీవి గారికి కూడా చాలా పెద్ద ఫ్యాన్ అని చెప్తారు. ఆయన చూస్తే చాలా అనుకుంటారు చాలా మంది. ఆయనతో కలిసి యాక్ట్ చేసే అవకాశం మీకు రావటం, కొన్ని మంచి మంచి సినిమాలు, అండ్ ఇద్దరి మధ్య చెప్పాలంటే మీ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ చాలా బాగుంటుంది. హిట్ పేరు అంటారు అందరూ కూడా. మీ సాంగ్స్ చూస్తుంటే చాలా అద్భుతంగా ఉంటాయి కదా. ఎలా ఉండేది ఆయనతో అసలుకి? చాలా పెద్ద యాక్టర్ అన్నది నేను తర్వాతనే రియలైజ్ అయ్యాను, బికాస్ ఐ వాజ్ వెరీ యంగ్ వెన్ ఐ వాజ్ యాక్టింగ్ విత్ హిమ్. నేను జస్ట్ అమ్మతోటి ఎప్పుడో ఒకసారి సెట్లో చూసాను, తర్వాత నాకేమీ తెలీదు. మామూలుగా హీరో గారు అనుకో నేను వెళ్ళిపోయాను తప్ప, నేను పెద్ద హీరో గారు, మనం భయం భక్తులతో ఉండాలి అదంతా నాకు తెలిసేది కాదు. తర్వాత ఆడియన్స్ రియాక్షన్, అసలు ఎక్కడికి పోయినా వేల జనం వచ్చేయడం, అవన్నీ చూసిన తర్వాత ఓహో ఈయన ఇంత పెద్ద హీరో గారు అన్నమాట అని తెలిసింది. తర్వాత అట్ ద సేమ్ టైం హ్యూమిలిటీ అండి. అసలు ఫస్ట్ నాకు నిజంగా ఇంత పెద్ద హీరో ఇంత వినయంగా ఉండగలుగుతారన్నది, అది కూడా నాకు ముందు అర్థం కాలేదు. యాక్టింగ్గా నిజమా అన్నంత ఉండింది, కానీ తర్వాత అర్థమైంది చాలా హ్యూమిలిటీ అండి. ఆయన నాకు ఇంకా ఐ రిమెంబర్, అప్పుడు అమితాబ్ బచ్చన్ గారు, అప్పుడు ఆయన హిందీలో పెద్ద హీరో. సో కర్ణాటక ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక ఫంక్షన్ పెట్టాము, పెడితే అమితాబ్ బచ్చన్ గారు వచ్చారు. ఈయన ఆయన దగ్గర పోయి నేను ఫ్యాన్ అని చెప్పేసుకుని ఎంత ఒక ఫ్యాన్ మూమెంట్ లాగా చేశారంటే, అరే నేను నిజంగా ఇలా ఇంత అంటే సింపుల్ అట్ హార్ట్ ఆయన. అది ఎక్కడో నేను అనుకోవడం ఇట్ విల్ గోయింగ్ టు ద పబ్లిక్. ఎప్పుడు చూడండి మనకి మనమైనా కూడా ఒక ఎక్కడో ఈ క్యారెక్టర్ నుంచి ఒక ట్రాన్స్పరెన్సీ ఉంటుంది, క్యారెక్టర్ అనేది కనపడుతుంది. అవును, అది ఉండేదేమో అనిపిస్తుంది నాకు. అలాగే హిందీలో సంజయ్ దత్ చూడండి, ఆయన పర్సనల్ లైఫ్ ఏదైనా కావచ్చు, ఆయనను చూస్తే మనకు ఒక ఏంటో ఒక ఇన్నోసెంట్ పర్సన్, ఒక మంచి అతను ఏదో అనిపిస్తుంది. ఆ మున్నాబాయ్ చేస్తే యూ విల్ రియలీ ఐడెంటిఫై విత్ హిమ్. అవును, అలాగా ఆ ట్రాన్స్పరెన్సీ ఉంటుందేమో అనిపిస్తుంది అప్పుడప్పుడు. సేమ్ ఫాదర్ దే పునీత్ రాజ్ కుమార్ గారికి వచ్చిందని చెప్పుకోవచ్చా? అందరికీ వచ్చిందండి, వాళ్ళ ఫ్యామిలీలో యాక్ట్ చేశారు కదా పునీత్ గారు కూడా. చేశారు అందరూ. చిన్నప్పుడు పునీత్ కొడుగ్గా చేశారు, 2 ఫిల్మ్స్ కొడుగ్గా చేశారు. 9 ఫిలిమ్స్ 2 ఫిలిమ్స్. తర్వాత నేను మ్యారేజ్ చేసుకొని సెటిల్ అయిపోయాను, చేయలేదు. వాళ్ళ ఫ్యామిలీలో అందరికీ ఉందండి, ఎందుకంటే మేబీ బికాస్ ఆఫ్ వాళ్ళ నాన్నగారు. అదొక్కటే కాదు,
రాజ్ కుమార్ గారి వల్ల మొత్తం ఇండస్ట్రీలో కూడా ఎవరు ఇలా అని చెప్పడానికి లేదు. ఒక్కరో ఇద్దరు ఉన్నారు, ఐ డోంట్ వాంట్ టు నేమ్ దెమ్. మిగతా ఎవరు, ఎందుకంటే అండి బ్రేక్ అవగానే ఇలా ఒక హాల్లో ఇలా కింద కూర్చొని భోజనాలు, రాజ్ కుమార్ గారు ముందు కూర్చొనేసేవారు కింద కింద కింద. ఓకే. నో డైనింగ్ టేబుల్, నో రూమ్స్ లో వెళ్ళి భోజనాలు, క్యారియర్స్ లేవు. ఆయన కూర్చోగానే చచ్చంటే అందరు కూర్చోవాలి కదా, అందరికి కూర్చునేవాళ్ళం. ఓకే. లైట్ వాయిస్ తో సహా ఎక్కడ చేస్తామో అక్కడ ఏ పెద్ద హాల్ ఉంటే ఆ హాల్లో భోజనాలు. ఆయనకి ఏం వడ్డిస్తారో అందరికి అదే వడ్డిస్తారు. ఓకే. ఈ సెట్ లోంచి ఇంకో సెట్ పోయాక ఇంకొక హీరో వేరే రకంగా చేయలేడు కదా, ఆయన కింద కూర్చోవాల్సిందే. అలా ఉండేది. ఎప్పుడు వినలా ఏ హీరోయిన్ చెప్పటం ఇట్లా. అవునా? హీరో కింద కూర్చొని కింద కూర్చొని తిన్నారు. చాలా అరుదుగా ఉంటుంది. భోజనం ప్రియుడు ఆయన. చక్కగా పొద్దున్నే యోగాలన్నీ కసరత్తులు చేసేసి ఓకే. టైం సరిగ్గా 9 o'clock అంటే 9 o'clock దీంట్లో సెట్ లో ఉండేవారు. ఓకే. మధ్యాహ్నం కరెక్ట్ గా ఆ భోజనం అందరం కూర్చొని అలా భోజనం చేసేవాళ్ళం. ఓకే. ఇంత మంచి వ్యక్తిని నక్సల్స్ ఎందుకు, మావోయిస్టులు ఆయన్ని కిడ్నాప్ చేసి ఆ టైంలో వీరప్పన్ అంటే ఐ థింక్ ఏదో పొలిటికల్ రీజన్స్ ఉన్నాయండి దాని వెనకాల. అది మనకి తెలియదు కానీ తర్వాత చూసి చాలా బాధపడ్డాం. తర్వాత ఆయన వచ్చాక కలిసాము అమ్మ నేను. ఆయన చెప్పడం ఏంటంటే వీరప్పని చాలా బాగా చూసుకున్నారంట రాజ్ కుమార్ గారిని. హీ రెస్పెక్టెడ్ హిమ్ సో మచ్. ఏదైనా నొప్పులు అంటే ఆయుర్వేద మందులు ఇవ్వడము, కూర్చోవడము, అంత రెస్పెక్ట్ ఇచ్చాడట. అది ఇట్ వాజ్ ఎ న్యూస్. ఆయన చెప్పిన అంటే మేమందరం బాధపడిపోతే ఆయన ఒకటే అన్నాడు, నేను అవును అంటే ఉంటది కదా ఎవరో కిడ్నాప్ చేసుకెళ్ళిపోతే ఫ్యామిలీ నుంచి దూరంగా, అది బాధ ఉండింది కానీ చాలా బాగా చూసుకున్నాడు నన్ను అని చెప్పారు. సూపర్. అసలుకి సినిమా కథలాగా లేదా? కథలాగే ఉంది. దాదాపు ఆయన ఎన్ని రోజులు ఉంచారు కదా అసలుకి? 18 days. సో ఆయన చెప్పే విధానం చూడండి, చాలా అద్భుతంగా చూసుకున్నాడని. సో లాస్ట్ ఎప్పుడు కలిసారండి పునీత్ రాజ్ కుమార్ గారిని? రాజ్ కుమార్ గారి అన్న అంటాం అందరం. ఆయన బుక్ ఒకటి రిలీజ్ అయింది. ఆ రిలీజ్ కి నేను అంటే నన్ను పిలిచారు. నేనన్నా నాకంటే అమ్మ కరెక్ట్ పిలవడం. అమ్మ ఆయనతో అక్క, మదరు, హీరోయిన్, సిస్టర్ అన్ని యాక్ట్ చేశారు. సో అంటే అయ్యో అమ్మ వస్తారా, అంతకంటే కావాల్సింది తీసుకురండి అంటే వెళ్ళాం. అప్పుడు వచ్చారు పునీత్ రాజ్ కుమార్, శివరాజ్. అమ్మని చూస్తే కాళ్ళకి దండం పెట్టడాలి వాళ్ళు. అంత మంచి పిల్లలండి. హ్యూమిలిటీ అంటే ఆ ఫ్యామిలీలో ఆయన నుంచి అలా వచ్చింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.